ఒక మహిళ అయ్యుండి నియోజకవర్గంలో తనకంటూ పోరాట తత్వంతో ముందుకెళ్తూ ప్రజల సమస్యపై గలమెత్తుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు అయినటువంటి దివాంచెరువు గ్రామానికి చెందిన మా సోదరి కండవల్లి లక్ష్మి గారికి అవార్డు రావడం, హైదరాబాద్లో ఈవిడి అవార్డు స్వీకరించడం చాలా గర్వకారణమైన విషయం. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన వంతు సహాయం చేస్తూ ప్రశ్నించే గొంతుగా నిలబడుతూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ప్రజాసేవలో ముందుకెళ్తూ భవిష్యత్తులో లక్ష్మి గారి గురువు గారు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారి ఆశీస్సులు లక్ష్మి గారికి ఎల్లప్పుడూ ఉంటాయని, భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో మనస్ఫూర్తిగా ఈవిడ ఉండాలని కోరుకుంటూ మా కుటుంబానికి కష్ట సుఖాలులో కూడా తన యొక్క ముద్ర, ఎవరు ఏమనుకున్నా నేను పెందుర్తి వెంకటేష్ అభిమానిగా మిగిలిపోతానని ఎన్నో త్యాగాలకు సిద్ధపడిన మా కండవల్లి లక్ష్మి గారికి కూడా మా కుటుంబం కూడా ఎల్లప్పుడూ అండదండలు అందిస్తామని, భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు తప్పనిసరిగా పార్టీ గుర్తించి పదవులు ఆశించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వీరాభిమానిగా సారు రాజమహేంద్రవరంలో గత ప్రభుత్వం కుట్రపూర్వకంగా జైల్లో పెట్టినప్పుడు తన నినాదాన్ని గట్టిగా వినిపించి సాక్షి కార్యాలయం వద్ద సైతం తనకంటూ భయం లేదని తెలియజేసి పోరాడిన మహిళా నాయకురాలుగా పేరు పొంది, వ్యక్తులకి కాదు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను అని తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు లక్ష్మి గారికి సమకూర్చాలని కోరుకుంటూ, ఇలాంటి అవార్డులు భవిష్యత్తులో మరి ఎన్నో అందుకోవాలని కోరుతూ, హైదరాబాద్ నుంచి అలాగే నెక్స్ట్ వచ్చే అవార్డుకి దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈసారి అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకేనా?